హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 8 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,53,860 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్రావుకి 1,17,091 ఓట్లు, వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకి 64,570 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంబటి కృష్ణారావుకి 4,353 ఓట్లు మరియు జేబీఎన్పీ అభ్యర్థి రాగోలు నాగశివకి 470 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్రావు తన తోటి అభ్యర్థులపై 52,521 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చాపురం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందాలంకి 1,06,596 ఓట్లు, వైసీపీ అభ్యర్థి పిరియా విజయకి 68,973 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మాసుపత్రి చక్రవర్తి రెడ్డికి 744 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందాలం తన తోటి అభ్యర్థులపై 37,623 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పలాస నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకి 1,01,560 ఓట్లు, వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకి 61,210 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబుకి 1,064 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తన తోటి అభ్యర్థులపై 40,350 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. టెక్కలి నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడికి 1,07,923 ఓట్లు, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కి 73,488 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారానికి 2,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు తన తోటి అభ్యర్థులపై 34,435 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. పాతపట్నం నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావుకి 86,621 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 61,513 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి కొప్పురోతు వెంకటరావుకి 3,481 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు తన తోటి అభ్యర్థులపై 23,108 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమదాల వలస నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్కి 88,003 ఓట్లు, వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకి 52,971 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి సన్నపాల అన్నాజీరావుకి 3,481 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ తన తోటి అభ్యర్థులపై 35,032 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎచ్చర్ల నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు నడుకుదేటికి 1,12,770 ఓట్లు, వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్కి 83,681 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు నడుకుదేటి తన తోటి అభ్యర్థులపై 29,089 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. నరసన్నపేట నియోజకవర్గం నుండి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రమణమూర్తి బగ్గుకి 99,951 ఓట్లు, వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్కి 70,580 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి నరసింహమూర్తికి 2,225 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రమణమూర్తి బగ్గు తన తోటి అభ్యర్థులపై 29,371 ఓట్ల భారీ మెజారిటీతో
విజయం సాధించారు. లోక్సభ నియోజకవర్గం వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం నుండి జరిగిన లోక్సభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడుకి 7,54,328 ఓట్లు, వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్కి 4,26,427 ఓట్లు మరియు కాంగ్రెస్ అభ్యర్థి పెడద పరమేశ్వరరావుకి 7,172 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు తన తోటి అభ్యర్థులపై 3,27,901 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టోటల్గా శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గంలో టీడీపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.